నమస్తే, నేను మీ చింతల గీతారెడ్డి. స్టూడియో వారందరికీ నమస్కారం. ఈరోజు నా స్టూడియో పిలిచినందుకు ధన్యవాదాలు. స్టూడియోని ఎందుకు పిలవడం జరిగిందంటే, కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఆడబిడ్డల కన్నీరు చూడలేకుండా ఉన్నారు కాబట్టి ఆడబిడ్డల కన్నీరుకి కారణమవుతున్న కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి గారే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మీరు ఏకీభవిస్తున్నారని ఈరోజు మీరు అడగడం జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కూడా బాగుందండి. నేనేమంటున్నానంటే, స్వయాన ముఖ్యమంత్రి గారే బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మద్యానికి ఎక్కడ బానిసలు అవ్వకూడదు, దీనివల్ల చాలామంది కుటుంబాలు అనేటివి రోడ్ల మీద పడి రోడ్ల పాలవుతున్నాయి, ఎంతోమంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు, ఎంతోమంది యువత నుంచి చాలామంది మరణిస్తున్నారు, దానివల్ల ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మంచిదే. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. సాటి ఆడబిడ్డగా ఎంతోమంది కుటుంబాలు మద్యానికి బానిసై తాగి పడిపోయి ప్రాణాలు కోల్పోయిన వారు లక్షలల్లో ఉన్నారు. దాన్ని ఏకీభవిస్తున్నాం. అర్జెంటుగా ఈ పని చేస్తే ఎంతోమంది కుటుంబాలు బాగుపడతాయి. మధ్యాహ్నంకి బానిస అయిన వాళ్ళు కుటుంబము, పిల్లలు, భార్య అన్నది ఎక్కడ లేదు. ఈరోజు మనకి రోడ్ల మీద కనబడుతున్న అక్కడక్కడ ఈరోజు రోడ్ల మీద అక్కడ దానికి కారణం కూడా మద్యానికి బానిస అయ్యి రోడ్ల మీద పడిపోవడం అనేది జరుగుతుంది. అనాథ పిల్లలుగా మారడానికి కారణం కూడా మద్యమే. ఈ బెల్ట్ షాపులు అనేటివి అర్జెంటుగా తీసేస్తే చాలా సంతోషిస్తాం. నాలాంటి ఎంతోమంది ఆడబిడ్డలు చాలా సంతోషిస్తారు. ముఖ్యంగా మీకు చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ఊర్లల్లో ఇప్పుడు ఇన్ని బెల్ట్ షాపులు ఉన్నప్పటికీ కూడా ప్రైవేటుగా చాలామంది అమ్ముకుంటున్నారు. ఆటోలల్లో, సైకిళ్ళల్లో, రిక్షాలల్లో కూరగాయలు ఎట్లా అమ్ముకుంటారో ఊరికి ఒక్కొక్క చోటికి వైన్ షాప్ ఇక్కడ ఉందంటే కొంచెం ముందర ఇంకొక మద్యం అనేది అమ్ముతున్నారు. అట్లాంటి అమ్మకుండా ఇప్పుడు ఏంటిదంటే, బెల్ట్ షాప్లో 50 రూపాయలు 100 రూపాయలు ఉంటే ఆ పక్క షాప్లో 60 నుంచి 70 వరకు వసూలు చేస్తున్నారు. అట్లాంటి వసూళ్ళ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి పడకుండా ఉండాలంటే బెల్ట్ షాపులు అన్నట్టు బంద్ చేయండి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నది, అందరు ఆడబిడ్డలకు వర్తిస్తుంది. నిజంగా ఒకవేళకి ఇది బంద్ చేయాలనే నిర్ణయం నిజంగా రేవంత్ రెడ్డి గారి మీద ఉంటే తక్షణమే ఇది అమల్లోకి తీసుకురావాలని నా డిమాండ్. ఎందుకంటే నాలాంటి ఎంతోమంది బెల్ట్ షాపులు బంద్ చేయండి అని చెప్తారు. ఆయన మరి నిజంగా బంద్ చేస్తా అని చెప్పి నిర్ణయం తీసుకున్నాడా, ఒట్టిగా చెప్పిండా అనేది రేవంత్ రెడ్డి గారికే వదిలేద్దాం. గత ప్రభుత్వంలో ఉండే ఎవ్వరు మరి ఇప్పుడు అపోజిట్ ఇప్పుడున్న సీఎం అపోజిట్ కూడా అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆయన కూడా ఒక ఎంపీగా వివరించారు కదా. అప్పుడెందుకు రాలేదు బెల్ట్ షాపులు బంద్ చేయాలనే ఆలోచన? అప్పుడెందుకు ఆ ప్రభుత్వానికి థాట్ రాలేదు? అప్పుడెందుకు ఆడబిడ్డల మీద వాళ్ళకి ఎందుకు రాలేదు? సడన్గా ఈరోజు వచ్చిందంటే దానికి ఏదో కారణాలు ఉంటాయి. నిజంగా కారణం ఆడబిడ్డల మంచి కోసమే కోరుకొని ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్న ప్రభుత్వం అయితే తక్షణం తీసుకోవాలి. ఒకటి నేనేమంటున్నానంటే, ఆయన కూడా ఒక ప్రతిపక్షంలో ఉండే వచ్చిండు. ప్రతిపక్షంలో ప్రజల మధ్యలో వచ్చిన నాయకుడే ఈరోజు సీఎం అయ్యాడు. సీఎం అయిపోయే ఆలోచన వేరుందా, లేకుంటే సీఎం అయిన ఆలోచన వేరుందా, లేదంటే ప్రతిపక్షంలో ఉన్న నేను అడగలేడా అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నాడో అది తక్షణం చేస్తే అందరూ బాగుపడతారు, తెలంగాణ బాగుపడుతుంది. తెలంగాణలో ఈ మరణాలు అనేవి తగ్గుతాయి. యూత్ పిల్లలు చాలామంది తాగి బైక్ రైడింగ్తో రావడం, చాలామంది ప్రాణాలు కోల్పోవడం, చాలామంది తాగి ఇబ్బందులు పడడం. ఈ పక్కల్లోనే ఇప్పుడు మా ఇంటికి పోయేటప్పుడు దారిలో 2-3 వైన్ షాపులు ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ మధ్యలో వైన్ షాపులు ఉన్నాయి. అది మాకు డిస్టర్బెన్సే. ఒక ఫ్యామిలీలు ఉన్నప్పుడు వైన్ షాపులు ఉండడం చాలా డిస్టర్బెన్సే. కానీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్లో ఫాలో అయ్యిండ్రు, ఇది చేశారు. అప్పుడు రాని ఆలోచన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రావడం గొప్ప విషయం. ఇప్పుడు వచ్చింది కదా. ప్రతిపక్షంలో ఉండి ఎండగట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన నోరిప్పలేని పరిస్థితి. సరే నోరిప్పలేడు, తక్షణం అడగలేదు కూడా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక మంచి నోటి మాట వచ్చింది కాబట్టి తక్షణం దాన్ని బంద్ చేయడం అని నేను కోరుకుంటా. ఇప్పుడు తాగి పడిపోవడం అనేది ఎంత భయంకరమైన విషయం అంటండి. ఇప్పుడు ఒక షాప్ పెట్టిండ్రు, ఆ షాప్ పక్కల చుట్టుపక్కల ఒక 4 షాపులలో అమ్ముకుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. వ్యాపారానికి 200 రూపాయలు ఒక బీర్ సీసా ఉంటే దానికి ఒక 220 రూపాయలు చెప్పు తీసుకుంటారు. 20 రూపాయలు ఎక్కువనే తీసుకుంటున్నారు, మళ్ళీ ఇక్కడ అమ్ముతున్నారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. తాగి అక్కడికక్కడ షాప్ ముందు పడిపోవడం,
బొర్లడం, వాళ్ళ బట్టలు వాళ్ళ హాలత్ చూస్తుంటే కుటుంబాలని వదిలేసి కొన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయి. చాలా బాధగా ఉంది. అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఇక్కడే కాదు, నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా. నిజంగా బంద్ చేస్తా అన్నాడు కాబట్టి ఎక్కడ వైన్ షాప్ ముందు, ఏ బెల్ట్ షాప్ ముందు ఎవరైతే తాగి పడిపోతారో డైరెక్ట్ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టండి. అప్పటికైనా మన ప్రభుత్వానికి కొంచెం చిత్తశుద్ధి వచ్చి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు తాగి పడిపోవడం అనేది చాలా బాధాకరం. చాలా ప్రాణాలు కోల్పోయిన ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎక్కువ మట్టుకు చూడండి, వైన్ షాప్ల ముందే ఎక్కువ మంది చనిపోతున్నారు. నేను చాలా చూసిన వైన్ షాప్ల ముందే ఎక్కువ చనిపోవడం, పోలీస్ కేసులు కావడం, వైన్ షాప్ ముందు చనిపోవడం, తాగి నేను గొడవ పడడం, ఘర్షణ కావడం, ఘర్షణలో చనిపోవడం అనేది జరుగుతున్నాయి. అట్లాంటి జరగకుండా దాన్ని అరికట్టాలని ఇప్పుడు అధికారులు ఎట్లా ఇచ్చేస్తారు అంటే వీళ్ళ ఎక్స్చేంజ్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి సంబంధించే డిపార్ట్మెంటే. గవర్నమెంట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తుందో వాళ్ళు కూడా కామ్ అవుతారు కదా. చనిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, రావడం, పంచనామా చేసుకోవడం, పోలీసు వాళ్ళ బాధ్యత ఏంది, టేప్ పెట్టి కొలుసుకోవడం, పంచనామా చేయడం, రంగు కలర్ రుచి అన్నట్టు వాళ్ళు వచ్చి తూతూ మంత్రం చేసి వాళ్ళు చేతులు దుడుపుకుంటారు, కేసు చేస్తారు, పోతారు. కేసుల వల్ల కేసుల వల్ల తిరిగి వస్తుందా ప్రాణము? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కదా. పోలీసు బాధ్యత పోలీసు వివరిస్తున్నారు, వీళ్ళ బాధ్యత వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఎవరైతే ఎక్స్చేంజ్ అధికారులు వాళ్ళు పర్మిషన్ ఇస్తారో దయచేసి షాపు ముందు ఎప్పుడైతే అమ్మి అక్కడ తాగుతారో అట్లాంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు లేకుండా, తాగి పడిపోతున్న క్రమంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని అక్కడ ఉండనివ్వకుండా ఇంటికి పొమ్మని, లేదా ఒక లిమిట్గా మంది అమ్మి, ఒక లిమిట్గా వాళ్ళకి ఎక్కువైతుంటే వాళ్ళ బార్ షాపులని అవన్నీ నడుస్తుంటాయి కదా, అట్లా చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. 9 తర్వాత వైన్స్లు క్లోజ్ చేయడం, 9 తర్వాత తాగిన వాళ్ళు బయటకు ఉండకపోవడం అనేది నేను ఎక్స్చేంజ్ అధికారులకు విన్నపం చేస్తున్నా. ఎందుకంటే ఎక్స్చేంజ్ సార్లు వాళ్ళు కూడా పాపం చాలా బాధ్యతగా రహితంగా వ్యవహరిస్తారు. వాళ్ళకి కూడా వాళ్ళకు ఉండే ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. అధిక రేట్లకు అమ్ముతున్నారంటే ఇల్లీగల్గా ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి సీజ్ చేయండి. ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వండి. ఇల్లీగల్గా అమ్మే వాళ్ళని ఎప్పుడైతే ఉంటారో ఇల్లీగల్ అమ్మే వాళ్ళని యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ ఒక షాప్కి పర్మిషన్ ఇచ్చింది, ఈ షాప్కి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఈ షాప్ మాత్రమే నడవాలి. నువ్వు ఇక్కడి నుంచి తీసుకుపోయి పక్క దాంట్లో అమ్ముకోవాల్సిన అవసరం లేదు కదా. ఒక టెండర్ అనేది లక్షలు పెట్టి వేసుకుంటారు. ఏ గవర్నమెంట్లో అయినా లక్షల మీద ఉంటుంది టెండర్ అనేది. ఆ టెండర్ అనేది లక్షల మీద పెట్టి వేసుకున్నప్పుడు ఇంకొకటికి లాసే. ఒక్కడు 10 రూపాయలు చూసుకోవడానికి చూస్తున్నారు. దానివల్ల ఇప్పుడు పక్కన అమ్ముతున్నారండి. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది. ఒక బెల్ట్ షాప్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి పక్కకు అమ్ముతున్నారు. అట్లాంటి వాళ్ళ ఎక్స్చేంజ్ అధికారులు ఏం చేస్తున్నారు, అమ్మనీయకుండా దాన్ని ఇల్లీగల్ చేసే బిజినెస్ ఇల్లీగల్ కింద యాక్షన్ తీసుకొని ఇల్లీగల్ బిజినెస్ కంప్లీట్గా బంద్ చేయాలని నా విన్నపం. అట్లా చేస్తే కొన్ని మనము సేవ్ చేయగలుగుతాం. దీనివల్ల కూడా ఏంటిదంటే ఎక్స్చేంజ్ అధికారులు కూడా నైట్ టైము ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు తిరుగుతారు కాబట్టి వాళ్ళకు కూడా ఏంటిదంటే ఆఫ్టర్ 9 తర్వాత ఉండకుండా చూసుకుంటే ఎక్స్చేంజ్ అధికారులు కానివ్వండి, మన పోలీస్ అన్నలు కానివ్వండి, ఈ ఇద్దరు కలిస్తే ఎవరికైనా వీళ్ళు ప్రాణాలు కాపాడవచ్చని కొంచెం యాక్షన్ తీసుకుంటే, కొంచెం ఒక టైమింగ్లో పెడితే ఆ టైమింగ్లో సెట్ అవుతుందని నేను అనుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈరోజు నిర్ణయం తీసుకున్న స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో, నిజంగా వాస్తవానికి ప్రాణాల మీద ప్రాణం విలువ తెలిసి ప్రాణాలు కాపాడాలని ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అది నిజమైతే, వాస్తవం అయితే ఎంబడే తక్షణం బెల్ట్ షాపులు మూయించండి. ఒకటి, ఇప్పుడు ఎక్స్చేంజ్ అధికారులకి పోలీసులకు నేనేం చెప్తున్నానంటే, గవర్నమెంట్ ఇచ్చింది ఇప్పటివరకు ఇచ్చింది, అది ఒక రూల్ అయితే ఇప్పుడు ఈయన ఎప్పుడు బంద్ చేస్తాడని మనకు తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజుల్లో బంద్ చేస్తానంటాడు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఎలక్షన్లో కోడ్ ఉంది, ఇప్పుడు నేను బంద్ చేయడానికి రాదు, రేపో మాపో అని చెప్పి జరుపుతుంటారు. ఆ క్రమంలో ఈయన జరుపుతాడా, నిజంగా క్లోజ్ చేస్తాడా అనేది చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వదిలేద్దన్నమాట నా ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది వినకపోయినా నేను అడిగే ముచ్చట, ఎక్స్చేంజ్ అధికారులు వచ్చేసి ఏంటిదంటే అప్పటి వరకు ఈ ఎలక్షన్ టైంలో ఎలాగైతే మందుకు స్ట్రిక్ట్ అయితే చేస్తారో, ఈ ఎక్స్చేంజ్ అధికారులకి పోలీస్ అన్నలకి నేను ఏం చెప్తున్నానంటే, ఒక చోట మందు అమ్ముతున్నాం, ఒక బెల్ట్ షాప్లో మాత్రమే 9-10 గంటల వరకు పర్మిషన్ ఇవ్వాలి, ఆఫ్టర్ తర్వాత ఇవ్వకూడదు. ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళకి తక్షణమే యాక్షన్ తీసుకోండి. ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర ఇంకెక్కువ రష్ ఉంటున్నారు, ఫ్యామిలీ మధ్యలో అమ్ముతున్నారు, డబ్బాలలో అమ్ముతున్నారు, రోడ్ల మీద ఆటోలలో పెట్టి అమ్ముకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి తక్షణమే యాక్షన్ తీసుకుంటే ఇంకొకడు బిజినెస్ చేయడానికి వెనక ముందు అవుతాడు. వాళ్ళకి ఇప్పుడు భరణం అనేది ఉంటుంది కదా, మన గవర్నమెంట్లో ఒక
ఏమంటారు పద్ధతి, ఒక మేము ఇప్పుడు ఫైన్ అంటారు కదా, రుసుము కట్టేలాగా చేస్తే ఇంకొకటి అట్లాంటి బిజినెస్ చేయకుండా ఉంటాడు. చాలా మట్టుకి ఫ్యామిలీ మధ్యలో అమ్ముతున్నారు, చాలామంది డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి నాలాంటి ఎంతోమంది అక్కలు చెల్లెళ్ళు అందరూ బాధపడుతున్నారు, ఫ్యామిలీల మధ్యలో ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటికి చెక్ పెట్టాలంటే కనబడుతుంది. ఎక్కడ ఇది చేస్తే ఫోన్లు కొడతారు, ఎక్కడ చేస్తే కూడా ఇప్పుడు నాయకుడే మా ఆయననే, ఇప్పుడు ఈ కౌన్సిలర్ మా ఆయననే, ఈ ఎమ్మెల్యే మా ఆయననే షాపులు. అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి తొందరగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఒక సీఎం ఆదేశాల మేరకు ఎవరైనా పనిచేయాల్సిందే. ఎందుకంటే ప్రజల మంచి కోసం తీసుకున్న నిర్ణయం అయితే అందరూ పాటించాలని నేను అనుకుంటున్నాను. అప్పుడు ఎదురైతే ఎవరు చెప్పారు కదా. దయచేసి ఎక్స్చేంజ్ అధికారులకు కానీ పోలీస్ అన్నలకు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా హామీలు ఇచ్చిండ్రు, హామీలు ఇంకా నెరవేర్తలేవు. ఆ నెరవేరాలని కోరుకుంటూ ఇప్పుడు ఏదైతే బెల్ట్ షాపుల మీద సీఎం గారు స్వయాన మాట్లాడారో అది తక్షణం చేస్తే అందరికీ బాగుంటుందని విన్నపం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, స్టూడియోకి పిలిచినందుకు ధన్యవాదాలు.